ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. హల్లెలూయా. దావీదు కుమారుడైన సొలొమోను రాజు గారు మనకు వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు. దేవుని యందు భయభక్తులు గలవారమైతే మనము దయాదృష్టి కలిగి ఉంటాము. మనము ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే, ఎంత ధనవంతులమైనా సరే, మనకు మొట్టమొదట గర్వము ఉండకూడదు. మనకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూసి హేళన చేయకూడదు, అపహసించకూడదు. దేవుని యందు మనము ఉన్నవారమైతే తగ్గింపు మనసు కలిగి ఉంటాము, దయాదృష్టి కలిగి ఉంటాము. మనకు కలిగిన దానిలో కొంత బీదలకు ఇవ్వగలుగుతాము. బీదలను కనుకరించేవాడు ధన్యుడు అని వాక్యము ద్వారా సెలవిచ్చినారు. కనుక మనము ఎల్లప్పుడూ దయాదృష్టి కలిగి ఉండాలి, బీదలను కనికరించాలి. అలా చేసినప్పుడు దేవుని యొక్క దీవెనలు మెండుగా కలుగుతాయి, సమృద్ధి కలుగుతుంది. మన కుటుంబంలో శాంతి సమాధానంగా ఉంటాము. కావున మనకు ఎంత సంపద ఉన్నా, ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నా, బీదల పట్ల దరిద్రుల పట్ల దయాదృష్టి కలిగి దేవుని దీవెనలు పొందుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించినాం తండ్రి. గడిచిన దినమంతా మీ యొక్క రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించినాము తండ్రి. ఈ వేకువని లేచి మీ యొక్క వాక్యమును విని అంగీకరించిన ప్రియ బిడ్డల యొక్క అక్కర్లు తీర్చండి, కొరతలు తీర్చండి. ఏ ఏ విషయమై చింతించుచూ బాధపడుచున్నారో వారి యొక్క చింత యావత్తు యేసునామములో తీరిపోవాలి తండ్రి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలి తండ్రి. బిడ్డల చదువుల్లో రాకపోకల్లో కాపాడండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలివారిని వారు చేయుచున్న పనిబాటల్లో రాకపోకల్లో కాపాడండి. చంటి బిడ్డలకు ఎండ వేడిమి తగలకుండా మీ చల్లనైన రెక్కల నీడలో కాపాడండి. వృద్ధులను కాపాడండి, ఎండ వేడిమి నుండి కాపాడండి. వారికి సాటి అయిన సహకారులను నియమించండి. దీనులను, దరిద్రులను, బేదలను ఆదరించేవాడు దీవెన నొందును అని వాక్యము ద్వారా సెలవిచ్చినారు తండ్రి. మాకు ఎంత ధనము ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, బేదల పట్ల దయాదృష్టి కలిగి ఉండే మనస్సు దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్.